లేదు, ఆ వైరల్ అవుతున్నది మాత్రం ఫేక్. అది రైట్. ఒక్క నిమిషం డాక్టర్ గారు. అలాగే డాక్టర్ ముఖర్జీ గారు, మీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్. మీ అబ్జర్వేషన్స్ కానీ లేకపోతే మీ స్టడీ ఏం చెప్తోంది? మీరు బాగా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు వీటికి సంబంధించిన రీసెర్చ్లో, మీరు కానీ ప్రభు గారు కానీ మీరంతా కూడా. సో ఇప్పుడున్న ఫ్యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి? అండ్ ఇప్పుడు వస్తున్న వేరియంట్ BF7 సిమ్టమ్స్ని మీరు ఎలా డిఫైన్ చేస్తున్నారు? నమస్తే అండి. ఇప్పుడు మనం యాక్చువల్ గా సిచ్యువేషన్ ఏంటని చూసుకుంటే, చైనాలో జీరో కోవిడ్ పాలసీ మనకు ఆల్మోస్ట్ 3 years నుంచి నడుస్తుంది. అంటే దాంట్లో ఏంటంటే భాగంగా అసలు ఏ ఒక్క కేసు వచ్చినా కూడా దాని చుట్టుపక్కలంతా మనం కాంటాక్ట్ ట్రేసింగ్ చేయటము, ఐసోలేషన్ గట్టిగా చేయటము, ఎవరికైనా వాళ్ళు ఒక యాప్ తయారు చేశారు. ఆ ఫోన్ యాప్ లో ఏంటంటే ఇప్పుడు కోవిడ్ ఉన్న ఏరియాకి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళని పబ్లిక్ ప్లేసెస్ లోకి అలౌ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డు లో కోవిడ్ ఏరియా అని అన్నారు అనుకోండి, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి మాల్స్ లో కానీ హోటల్స్ లో కానీ రానివ్వరు, వాళ్ళు ఇంట్లోనే ఉండాలి. సో ఇంత కఠినతరంగా నిబంధనలు అమలు చేసిన తర్వాత ప్రజల్లో మ్యాసివ్ గా ప్రొటెస్ట్ అనేవి వచ్చినాయి. ప్రొటెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ది అదర్ ఎండ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏంటంటే December 7వ తారీఖున కోవిడ్ నిబంధనలన్నీ సడన్ గా సడలించారు. ప్రజలు కూడా 3 సంవత్సరాల నుంచి మనం లాక్డౌన్ లో ఉన్న ఒక్కసారిగా విపరీతంగా బయట తిరగడం మొదలు పెట్టారు. కోవిడ్ ఆంక్షలను ఎవరు పాటించలేదు. దాంతో విపరీతంగా కేసెస్ పెరిగిపోవడం మొదలైనవి. సో ఎప్పుడైతే విపరీతంగా కేసెస్ పెరిగినాయో నేచురల్ గా కొంత మేరకు హాస్పిటలైజేషన్స్ పెరిగినాయి, కొంత మేరకు మరణాలు కూడా జరగడం సంభవించింది. అప్పుడు దాంట్లో వాళ్ళకున్న వేరియంట్ ఏంటి, దానివల్ల ఎందుకు ఇలా వస్తుంది అనేది మనం గమనించాల్సిన అవసరం వచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఉన్న వేరియంట్ BF7 అనే వేరియంట్. BF7 వేరియంట్ అంటే BA5 యొక్క సబ్ వేరియంట్ అనమాట. BA5.2.1.7 అంటారు, 5217 అంటారు. ఆ వేరియంట్ నే BF7 అని పిలుస్తారు. అంటే మన దీంట్లో మనం చూసినట్లయితే R3460 అనేది ఒక మేజర్ స్పైక్ మ్యూటేషన్ ఉంటుంది. R3460 అని దీని వలన అది ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం దీనికి అధికంగా ఉంటుంది. అంటే నార్మల్ గా ఒమిక్రాన్ కి R0 అంటే ఒకరికి వస్తే ఎంతమందికి వస్తుంది అనేది చూస్తే ఒమిక్రాన్ కి 5 నుంచి 6 వరకు R0 ఉంటే ఈ BF7 కి R0 వాల్యూ 10 to 16 వరకు ఉందన్నమాట. అంటే ఒకసారి వస్తే ఒకరికి అంతమందికి వేగంగా వచ్చే అవకాశం ఉంది అని. సో ఇంత వేగంగా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవడంతో సాధారణంగా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అనేది. అయితే చైనాకి వచ్చిన ఈ వైరస్ వేరియంట్ నుంచి మనకి ఏ విధంగా మనం తీసుకోవాలి అనేది మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. మొదటగా ఇండియాలో మనం సిచ్యువేషన్ కన్సిడర్ చేసినట్లయితే ఇండియాలో ఉన్న ఇమ్యూనిటీని మనకి హైబ్రిడ్ ఇమ్యూనిటీ అని అంటాం. సింగిల్ హైబ్రిడ్ ఇమ్యూనిటీ కాకుండా డబుల్ హైబ్రిడ్ ఇమ్యూనిటీ కూడా చాలా మందికి ఉంది. అసలు హైబ్రిడ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే వ్యాక్సిన్ ప్లస్ ఇన్ఫెక్షన్ రెండు వచ్చిన వాళ్ళని హైబ్రిడ్ ఇమ్యూనిటీ అంటారు. సో ఇట్లా 2 సార్లు ఇన్ఫెక్షన్ వచ్చి వ్యాక్సిన్ 2 డోసులు వేసుకున్న వాళ్ళు ఇట్లా ఇండియాలో చాలా మందికి హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉంది. ఒకసారి హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉన్న తర్వాత ఎస్పెషల్లీ ఒకసారి ఒమిక్రాన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ తో సీరియస్ డిసీజ్ రావటం చాలా చాలా రేర్. కాబట్టి ఒకవేళ BF7 ఇండియాలోకి వచ్చినా కూడా మనకి ఇక్కడ సివియరిటీ అవడం అనే అవకాశం చాలా తక్కువ. అదేవిధంగా BF7 ఇండియాలో ఇదే కాదు ఫస్ట్ టైం డిటెక్ట్ అవడం. ఫస్ట్ జూలైలో ఒకసారి BF7 డిటెక్ట్ అయింది. ఆ తర్వాత గుజరాత్ లో మళ్ళీ అక్టోబర్ లో డిటెక్ట్ అయింది. ఇప్పుడు 4 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. వీటిల్లో ఏది కూడా సివియర్ గా ఉన్నది కాదు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇదే విధంగా XBB అనే వేరియంట్ గురించి రాజారావు గారు ప్రస్తావించారు. అంటే ఇప్పుడు ఎక్కువగా అది ఉంది మనకి తెలంగాణలో. నిన్న తెలంగాణలో 6 కేసులు నమోదవటం మనం చూసాం. ప్రధానమెంట్ గా XBB అనే వేరియంట్ గురించి ఈ వాట్సాప్ లో విపరీతంగా సర్క్యులేషన్ అవుతుందని WHO వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. XBB గాని BQ11 గాని ఇవి మిగతా వేరియంట్స్ కన్నా ఎక్కువ ప్రమాదకరమైనవి కాదు అని, డెల్టా కంటే 5 రెట్లు ఎక్కువ ప్రమాదకరం అని చెప్పిన మాట వాస్తవం కాదు. XBB అనేది అంత డేంజరస్ కాదు అని WHO చెప్పడం జరిగింది. అయితే ఇన్ని రకాలుగా మనం చూసినప్పుడు మరి చైనాలో ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది అని అంటే, ఒకటి చైనాలో మనకి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు యంగ్ పీపుల్ ఎక్కువ, ఓల్డర్ పీపుల్ తక్కువ. రెండోది చైనా వ్యాక్సిన్స్ అంత బాగా పనిచేయట్లేదని మనకి బ్రెజిల్లో తెలిసిన విషయం వాస్తవమే. ఇది కాకుండా మూడో విషయం ఏంటంటే చైనాలో అసలు హైబ్రిడ్ ఇమ్యూనిటీ కాదు కదా, ఏ విధమైన ఇమ్యూనిటీ లేదు. దాంతో విపరీతంగా మనకి జనవరిలో ఎట్లా వచ్చిందో ఒమిక్రాన్ వాళ్ళకి అంతకన్నా ఎక్కువగా రావడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళకి అసలు ఏమాత్రం ఇమ్యూనిటీ లేదు కాబట్టి మరణాల సంఖ్య కూడా ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతుంది. సో మనం ఎందుకు అప్రమత్తంగా ఉండాలి అని అంటే 2-3 కారణాలు. ఒకటి, చైనా కనుక ఎఫెక్ట్ అయితే ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఎకనామిక్ గా కానీ సోషల్ గా కానివ్వండి. వాళ్ళు తయారు చేసే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు, APIs అంటారు అనమాట.
మన ఇండియాలో ఏ మెడిసిన్ తయారు చేయాలన్నా దానికి ముడి పదార్థం చైనా నుంచి వచ్చే పరిస్థితి ఉంది. అందుకని చైనాలో ఎప్పుడైతే ఎకానమీ దెబ్బతింటుందో ఇండియాలో దెబ్బతినే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కోవిడ్ వేరియంట్స్ గనక ఎక్కువగా విపరీతంగా చైనాలో గనక రిప్లికేట్ అయినట్లయితే దాని ద్వారా కొత్త మ్యూటేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ మ్యూటేషన్స్ లో ఏదైనా కొత్త వేరియంట్ కింద వచ్చింది అనుకోండి, అది ఆ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో పక్కనే మనం ఉంటాం కాబట్టి మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధాలుగా మనం ఎక్కువ అప్రమత్తంగా తీసుకోవాలి. అందుకే మీరు చెప్పినట్టుగా సెంటర్ కూడా చాలా గట్టిగా చెప్పింది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం మాస్కులు ధరించాలి, బూస్టర్ డోసెస్ తీసుకోవాలి. ఈ డైరెక్షన్ లో ఇంకోటి